స్టార్స్ ప్రోగ్రామ్ ఈరోజు న్యూస్లో ఉంది. కేంద్ర క్యాబినెట్ స్టార్స్ ప్రాజెక్ట్ను అప్రూవ్ చేసింది. ఈ స్టార్స్ అంటే ఏంటి? స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ ద స్టేట్స్ ప్రాజెక్ట్, STARS. స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ ద స్టేట్ ప్రాజెక్ట్, అదే స్టార్స్. మన కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్ట్ నిన్న అప్రూవ్ చేసింది. బేసికల్గా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్లో సంస్కరణలు తీసుకురావటం, క్వాలిటేటివ్గా నాణ్యత గల స్కూల్ ఎడ్యుకేషన్ కోసం గొప్ప సంస్కరణలు తీసుకురావటం ముఖ్యమైన ఎయిమ్ అన్నమాట ఈ ప్రాజెక్ట్కి. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డేటా, దాని అసెస్మెంట్ జాతీయ స్థాయిలో, అలానే టీచింగ్లో బోధనా పద్ధతిలో, విద్యా బోధనలో, లెర్నింగ్లో పిల్లలకి అవి ఆకలింపు చేసే విధానంలో, వీటన్నిటిలో కూడా మార్పు తీసుకురావటం అన్నమాట. ముఖ్యంగా ఎర్లీ చైల్డ్హుడ్, ఎందుకంటే పునాదులు సరిగ్గా ఉంటేనే పెద్ద అయిన తర్వాత మనకి విద్య అనేక అంశాల్లో ఆకలింపు ఎక్కువ ఉంటుంది. కాబట్టి పునాది ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది స్టార్స్ ప్రాజెక్ట్. దాంతోపాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా అన్నమాట. 6 రాష్ట్రాల్లో ముందుగా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయనున్నారు. ముఖ్యంగా మనం చూసాం కోవిడ్-19 టైంలో గత 8 మాసాలుగా స్కూల్స్ అన్నీ మూతపడిపోయి ఉన్నాయి. ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ దెబ్బతినకుండా కొత్త విధానాలు కూడా ఈ స్టార్స్ ప్రాజెక్ట్ రికమెండ్ చేస్తాను అన్నమాట ఈ ప్రాజెక్ట్లో. సో మనం చూసినట్టయితే కోవిడ్-19లో ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ పిల్లలు లిమిటెడ్ ఆన్లైన్లో చదువుకున్నారు. చిన్న పిల్లలు అప్పుడు ఆన్లైన్లో చదివితే ఏమాత్రం బుర్రకెక్కుద్ది అనేది కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్లో రీసెర్చ్ చేస్తారు. అంటే డిజాస్టర్స్ అంటే కోవిడ్ అనే కాదు, ఫ్లడ్స్ వస్తాయి, సైక్లోన్స్ వస్తాయి, డ్రాట్స్ వస్తాయి. కొన్ని రాష్ట్రాలు అయితే కంటిన్యూస్గా 2-3 నెలలు ఫ్లడ్స్లోనే ఉంటాయి. లేకపోతే విపత్తులు వచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, వాళ్ళ క్వాలిటీ మిస్ అవ్వకూడదు, ఇవన్నీ కూడా దీనిలో రీసెర్చ్లో బాగా పెడతారనమాట. ఈ స్టార్స్ ప్రాజెక్ట్కి మేజర్ ఫండర్, అంటే పూర్తిగా కాకపోయినా ఎక్కువ శాతం ఫండింగ్ ఇచ్చే సంస్థ ప్రపంచ బ్యాంక్ అనమాట. స్టార్ ప్రాజెక్ట్ వాల్యూ మొత్తం ఈ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుందంటే 5,718 కోట్లు అయితే దానిలో 3,700 కోట్లు అంటే సింహభాగం వరల్డ్ బ్యాంక్ నుంచే వస్తుంది. $500 మిలియన్ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. మనందరూ తెలుసు వరల్డ్ బ్యాంక్ మౌలిక సదుపాయాలకి, మౌలిక వసతులకి ఫండ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 2 రకాలు, ఒకటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి. సో వరల్డ్ బ్యాంక్ ప్రధానంగా దీన్ని ఫండ్ చేస్తుంది, ఇది గొప్ప విషయం. ఈ స్టార్స్ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఒక అంశం సబ్ కాంపనెంట్ అవుతుంది అనమాట, మేజర్ కాంపనెంట్ అవుతుంది, అదే పరాక్, PARAKH. రీసెంట్గా వచ్చిన జాతీయ విద్యా విధానంలో కూడా ఈ పరాక్ గురించి పూర్తి స్థాయిలో ప్రస్తావించారు. తర్వాత ఈ స్టార్స్ ప్రాజెక్ట్లో ఇది ప్రధానమైన అంశం కాబోతుంది. పరాక్ అంటే ముందు ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి. PARAKH, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ పరాక్ అనేది జాతీయ స్థాయిలో ఒక అసెస్మెంట్ సెంటర్, స్వయం ప్రతిగల ఆర్గనైజేషన్ అనమాట. ఇది యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద పనిచేస్తూ విద్యా వ్యవస్థల ప్రమాణాలు పెంచడానికి ప్రైమరీ స్కేల్లో ఎక్కువ కృషి చేస్తూ దానికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేసి అన్ని రాష్ట్రాల్లో కూడా, అంటే ఇప్పటి వరకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది దాని క్వాలిటీ అసెస్మెంట్ ఎక్కువగా రాష్ట్రాల చేతుల్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ పరాక్ అనే సంస్థ రాష్ట్రాలతో అనుసంధానం చేస్తూ, అంటే రాష్ట్రాలు చేస్తూ ఉంటాయి, ఈ సంస్థ కూడా ఒక క్వాలిటేటివ్ అసెస్మెంట్ చేస్తూ, ఎవాల్యుయేషన్ పెంచుతూ, స్టూడెంట్ అసెస్మెంట్ స్ట్రెంగ్త్ పెంచుతూ, టీచర్ లెర్నింగ్ కేపబిలిటీస్ పెంచుతూ. ఎడ్యుకేషన్ అనేది అవుట్కమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రథమ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ రెగ్యులర్గా SR రిపోర్ట్ ఇస్తుంది, యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం 5వ తరగతి చదువుతున్న అబ్బాయి 2వ తరగతి పాఠ్యపుస్తకం కూడా చదవలేని పరిస్థితి. దాదాపు చాలామంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పరాక్ అసెస్మెంట్ వల్ల మన విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది. సో స్టేట్ లెవెల్లో చూస్తే ఈ స్టార్స్ ప్రాజెక్టు ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ పెంచడానికి, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెంచడానికి, అదేవిధంగా ఇప్పుడున్న ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇప్పుడు చదివిన పిల్లలు సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ బాగా చదువుకుని మంచి రీసెర్చ్ వైపు వెళ్ళటమో, మంచి జాబులు సంపాదించడమో, బెటర్ లేబర్ మార్కెట్లోకి వెళ్ళటమో ఇది సాధ్యపడే విధంగా ఇప్పటి నుంచి బిల్డ్ చేస్తారనమాట. అంటే వచ్చే తరానికి ఈ పరాక్ స్టార్స్ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ఏ రాష్ట్రాలు ఈ స్టార్స్ ప్రాజెక్ట్ కిందకి ముందుగా వస్తున్నాయంటే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్,
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒరిస్సా. అలాంటి స్టార్స్ ప్రాజెక్టు అంటే స్టార్స్ అని కాకుండా ఈ సిమిలర్ ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ భారతదేశంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఫండ్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్లో గుజరాత్, తమిళనాడు, ఉత్తరాఖండ్, జార్ఖండ్, అస్సాం కవర్ అవుతున్నాయి. సో ఈ స్టార్స్ ప్రాజెక్ట్ వల్ల మన విద్యా ప్రమాణాలు, దాంతో పాటు ఉండే ఈ పరాక్ వల్ల మన స్టాండర్డ్స్, విద్యలో నామ్స్ కానీ స్టాండర్డ్స్ కానీ డెవలప్ అయ్యి దేశవ్యాప్తంగా మనం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించగలం, ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో అని కోరుకుందాం.